Please share and subscribe for more updates. తమిళనాడులోని వెల్లూరు జిల్లా అనాయకట్టు తాలూకా కట్టుకొల్లై గ్రామంలోని సుమారు 150 కుటుంబాలకు తమిళనాడు వక్ఫ్ బోర్డు నుండి బహిష్కరణ నోటీసులు అందాయి. వారి భూమి సర్వే నంబర్ 331 కింద స్థానిక దర్గాకు చెందిన వక్ఫ్ ఆస్తి అని పేర్కొంటూ సయ్యద్ అలీ సుల్తాన్ షా జారీ చేసిన నోటీసుల ద్వారా గ్రామస్తులు వెంటనే భూమిని ఖాళీ చేయాలని లేదా దర్గా నిర్వహణకు అద్దె చెల్లించడం ప్రారంభించాలని వక్ఫ్ బోర్డు డిమాండ్ చేసింది. ఈ కుటుంబాలు 4 తరాలుగా ఈ భూమిపై నివసిస్తున్నాయి. వారి జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి మరియు చాలా మందికి ప్రభుత్వం జారీ చేసిన భూమి పట్టాలు ఉన్నాయి. తమ భూమి హక్కుల రక్షణ, స్పష్టత మరియు అధికారిక గుర్తింపు కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. హిందూ మున్నాని నాయకుడు మహేష్ గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు. ఈ దావాను దర్యాప్తు చేసి వారి నివాసం మరియు జీవనోపాధిని కాపాడుకోవడానికి పట్టాలు జారీ చేయాలని పరిపాలనను కోరారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.